గత 2 రోజులుగా వివిధ ఛానళ్లలో ప్రసారమవుతున్న మార్కెట్ యార్డ్ ఛాంబర్ వివాదంపై చైర్మన్ స్పందించారు. తాను సెక్రటరీని పైకి పంపించి ఛాంబర్ ఆక్యుపై చేశానని వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వం కల్పించిన అధికారాల ప్రకారం తనకు అనువైన ఛాంబర్ను ఎన్నుకునే హక్కు ఉందని తెలిపారు. పై అంతస్తులో ఉన్న ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్లకు అనుకూలంగా లేకపోవటం, దాదాపు 20 నుంచి 25 మంది డైరెక్టర్లు మరియు అధికారులకు కూర్చోవడానికి ఇబ్బందిగా ఉండటం వల్లే కిందికి మారామని వివరించారు. ముఖ్యంగా కమిటీలో ఉన్న వృద్ధ డైరెక్టర్లకు 25 నుంచి 30 మెట్లు ఎక్కడం కష్టంగా ఉండటంతో వారి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు శిల్ప సహకారి రైతు సమాఖ్యకు కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినప్పటికీ సెక్రటరీ నోటీసులు సర్వ్ చేయటంలో సహకరించలేదని ఆరోపించారు. అనంతరం అసిస్టెంట్ సెక్రటరీ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సెక్రటరీ కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ విషయాలు బయటకు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. ఈ ఘటన మార్కెట్ యార్డ్ లో రాజకీయ వేడిని పెంచింది. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి వివిధ ఛానల్లో వస్తున్న కథనాల మీద స్పందించడం జరుగుతుంది. అవి ఏమనగా, మేము సెక్రటరీ గారిని మార్కెట్ యార్డ్ నందు సెక్రటరీ గారిని పైకి పంపించి మేము కింద ఛాంబర్ కి వచ్చామని, మేము ఆక్యుపై చేశామని కొన్ని వైసీపీ అనుకూల మీడియా వాళ్ళు పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. నేను అందరికీ తెలియజేయడం ఏమనగా, యాజ్గా నాకున్న రైట్స్ ప్రకారం నేను మార్కెట్ యార్డ్ లో నాకు అనువైన ఛాంబర్ ఎన్నుకునే అవకాశం నాకు ప్రభుత్వం వారు కల్పించారు. కాబట్టి పైన మేము ఏదో గాని మీటింగ్ జరుపుకోవడానికి గాని జనరల్ బాడీ మీటింగ్లకి ఆ టైంలో దాదాపు 20-25 మంది డైరెక్టర్లు గాని అధికారులు గాని కూర్చోడానికి ఆ ఛాంబర్ అనువుగా లేదని మా మినిస్టర్ గారే ఛాంబర్ ఇది అనువుగా లేదు మారమని చెప్పినందువల్ల మేము ఆ ఛాంబర్ నుంచి కిందికి రావడం జరిగింది. సెక్రటరీ గారికి అంత మీటింగ్ కండక్ట్ చేయడమే కానీ ఆమెకి ఛాంబర్ అవసరం పెద్దగా ఉండదు కాబట్టి మేము కిందికి రావడం జరిగింది. అందులో ఇప్పుడు మేము ఎన్నుకోబడిన 15 మంది డైరెక్టర్లు, ఎంపిక కాబడిన 15 మంది డైరెక్టర్లు 7-8 మందికి మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల, వయసు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు మా కమిటీలో ఉన్నందువల్ల చాలా మెట్లు దాదాపు 25-30 మెట్లు ఉండడం వల్ల వాళ్ళు ప్రతిసారి మీటింగ్ కి అంత పైకి ఎక్కి రావడానికి, నాతోటి ఏదన్నా మాట్లాడడానికి అంత పైకి రావడానికి ఇబ్బంది. అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల మనం కిందికి వెళ్దామని కిందికి రావడం జరిగింది. అది పెద్ద ఇష్యూగా క్రియేట్ చేయడం జరిగింది కొన్ని ఛానల్ వాళ్ళు. కానీ దానికంటే ముందు ప్రస్తుత సెక్రటరీ గారు 1 నెల క్రితము గౌరవ హైకోర్టు వారు మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన నోటీసుల్ని మళ్ళీ ఫ్రెష్ గా శిల్పా సహకారికి రైతు సమాఖ్యకి ఫ్రెష్ గా నోటీసు ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఖాళీ చేయండి అని చెప్పడం జరిగింది హైకోర్టు వారు. దాని ప్రకారం మేము ఒక నోటీస్ తయారు చేసి మా సెక్రటరీ గారికి పిలిపించుకొని ఆ నోటీస్ ని శిల్పా సహకారికి రైతు సేవా కేంద్రానికి నంది రైతు సమాఖ్యకి పంపించమని చెప్పడం జరిగింది. కానీ సెక్రటరీ గారు నన్ను అపాయింట్ చేసింది శిల్పా వాళ్ళు నన్ను ఇక్కడికి క్యాన్సర్ మీద ఇక్కడికి తెచ్చుకున్నారు కాబట్టి నేను వాళ్ళకి వ్యతిరేకంగా నోటీసులు సర్వ్ చేయలేను. ఇంతకు ముందు 2 సార్లు చేశాను, ఇది ఫైనల్ కాబట్టి ఇప్పుడు నేను చేయలేను ఇక అని వాళ్ళు ఆమె ప్రసరంగా మాట్లాడడం జరిగింది. మేము అట్లా కుదరదు కదా మేడం, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మనం నోటీసులు ఇవ్వాల్సిందే, వాళ్ళకి మీ ద్వారానే ఇది జరగాలని చెప్పాము. ఆమె 15 రోజులు ఆ నోటీసుల సెక్రటరీ గారి దగ్గర పెట్టుకొని తర్వాత ఆమె నోటీసులు సర్వ్ చేయడం ఇష్టం లేక సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ అయిన శేషిరెడ్డి గారి ద్వారా వారి ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ శేషిరెడ్డి గారి ద్వారా మేము శిల్పా సహకారికి నంది రైతు సమాఖ్యకి గత వారం క్రితము నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ గమనించినట్లయితే సెక్రటరీ గారు మాజీ ఎమ్మెల్యే గారికి ఫేవర్ గా గత సంవత్సరం నుంచి టీడీపీ గవర్నమెంట్ ఉన్నా గానీ ఇక్కడ జరిగే అన్ని విషయాలు వారికి చేరవేయడం జరుగుతుంది. అందువల్ల మేము మా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి మేము ఆమెని ట్రాన్స్ఫర్ చేయమని మేము కోరడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆమె కొందరి డైరెక్షన్ లో, మాది వైసీపీ వాళ్ళ డైరెక్షన్ లో ఆమె ఇట్లా సీన్ క్రియేట్ చేసి వాళ్ళ ఛానల్ తీసుకొచ్చి రికార్డు చేసి ఆమె నా ఛాంబర్ లోకి వచ్చి నేను క్యాజువల్ గా మాట్లాడే విషయాలను కూడా ఆమె రికార్డు చేసి అది అందరికీ వైరల్ చేయడం జరిగింది. దాని మీద ఆమె మీద తగు చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు
సిఫార్సు చేయడం జరిగింది. ఈ సార్ చైర్మన్ సార్ అక్కడ కూర్చుంటా అన్నారు సార్ అని చెప్పి మేము ఇంకా నేను ఇంకెక్కడ కూర్చోవాలి అన్నది చూస్తా ఉన్నాను. సార్ వాళ్ళకి గెస్ట్ హౌస్ అది ఒక చిన్న రూమ్, అది అంటే గెస్ట్ హౌస్ కాదు, ఎవరైనా ఉండేరా అంటే ఏదైనా సెక్రటరీలు వాళ్ళకి ఏదైనా నైట్ టైం ఉండాల్సిన వస్తే అక్కడ ఒక రూమ్ పెట్టారు. అందులో అన్నా కూర్చుందాము అనుకుంటున్నాను, ఎందుకంటే యాజ్ ఎ లేడీ ఆఫీసర్గా ఒక చిన్న టాయిలెట్ అన్నది ఉండాలి. అందుకోసమే అక్కడైనా కూర్చుందామా అనుకుంటే సార్కి అది కూడా కావాలి అంటున్నారు. సో అందుకోసమే అదే చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు కలిసి చేసుకోవాలి, మేము అందరం ఒకరికొకరు కలిసి సర్దుబాటులో మేము చేసుకోవాలి వర్క్. ఏం చేయాలి అన్నది ప్రస్తుతానికి అయితే మేము మార్కెట్ ఇప్పుడు మాకు టార్గెట్ వస్తుంది, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చూస్తాం. ప్రస్తుతానికి అయితే ఆఫీస్లో నేను కూర్చుంటున్నాను. ఇంకా అదే గెస్ట్ హౌస్ రూమ్ అన్నా ఇవ్వాలి, మరి అది అడగాలి. అడిగితే లాక్ వేసుకుంటాము మేము, మాకు అవసరం ఉంది అంటున్నారు. చూస్తాను. ఓకే. ఆ రూమ్ కీస్ వేసినారు సార్, ఆ రూమ్ కీస్ నాకు పైన రూమ్ కాదు సార్, నేను ఆ రూమ్ లో కూర్చుంటాను. నాకు గెస్ట్ హౌస్ తయారు చేసి గెస్ట్ హౌస్ కోసం తయారు చేసి నేను 2 రోజులు కూర్చున్నా కదా, 6 నెలలు ఆ పైన కూర్చున్నాను. సరే, మరి ఈ రూమ్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఇంకా అక్కడ కూర్చోండి. ఈ రూమ్ ఎందుకు ఇస్తాను మీకు? ఇది నా రూమ్ కదా. ఏమన్నా మీది నాది చైర్మన్, నేను చెప్పానండి చైర్మన్ గా నేను ఎక్కడైనా కూర్చోవచ్చు, నేను ఎక్కడైనా ఆఫీస్ యూజ్ చేసుకోవచ్చు. కావాల్సింది మీరు పై ఆఫీసర్ అడగండి, మీ పై ఆఫీసర్ చెప్తే నేను కూర్చున్నాను. సరే, ఆ గెస్ట్ హౌస్ రూమ్ కీస్ ఇవ్వండి సార్, నేను అక్కడ కూర్చుంటా. ఐఎమ్ ద కస్టోడియన్. కస్టోడియన్ అయితే మాట్లాడండి, మీ పై ఆఫీసర్ తో మాట్లాడండి. మా పై ఆఫీసర్లే అన్నారు సార్. అంటే నాకు ఫోన్ చెప్పి వాళ్ళ చేత. ఎవరితోటి? పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళ చేత ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఆ రూమ్ కీస్ ఇవ్వనండి. ఇవ్వను.